అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ధనత్రయోదశి తర్వాత ఎంతో ముఖ్యమైన పండుగ ఏమిటి అంటే లక్ష్మీదేవిని ఆరాధించడానికి అంటే అక్షయ తృతీయ అనే చెప్పుకోవచ్చు. అక్షయ తృతీయ రోజు మనం ఏమి కొన్నా ఆ రోజు మనకు అక్షయం అవుతుంది అని చెప్తూ ఉంటారు. ఎంతో విశిష్టత కలిగి ఉన్న ఈ ముఖ్యమైన రోజు ఇంట్లో పూజను ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలను పాటించాలి, బంగారం కొనలేని వాళ్ళు ఏ వస్తువులను కొంటే బంగారం కొన్నంత ఫలితం వస్తుంది అనే విషయాలన్నీ కూడా ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అక్షయ తృతీయను ఏ రోజు చేసుకోవాలి, పూజను ఏ సమయంలో చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఒక వీడియో అప్లోడ్ చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ వీడియోను కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక అక్షయ తృతీయ రోజు గురించి వస్తే అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. పురాణాల ప్రకారం వ్యాసుడు అక్షయ తృతీయ రోజునే మహాభాగవతాన్ని రచించడం మొదలుపెట్టారట. అంతేకాకుండా విష్ణువు యొక్క 10 దశావతారాల్లో ఒకటైన పరశురాముడి అవతారం ఎత్తిన రోజు కూడా ఈ రోజే. అలాగే సత్యయుగం దాటిన తర్వాత త్రేతాయుగం ప్రారంభమైన రోజు కూడా ఈ రోజే. అలాగే పాండవులు వనవాసం ప్రారంభించినప్పుడు శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయ పాత్రను ఇచ్చారట. తద్వారా వాళ్లకు ఎల్లప్పుడూ కూడా సమృద్ధిగా ఆహారం లభించేది. అలాగే పవిత్ర గంగాదేవి కూడా భూమిపైకి ఈరోజే వచ్చారట. పూరీ జగన్నాథుడి వార్షిక రథయాత్ర కూడా ఈరోజే ప్రారంభమవుతాయి. అంతేకాకుండా కుబేరుడు లక్ష్మీదేవిని అక్షయ తృతీయ రోజునే పూజించి ధనవంతుడు అయ్యారు అని చెప్పుకుంటూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం ఒకటే కాదండి, ఈ రోజున చాలా విశిష్టతలు ఉన్నాయి. ఎంతో పవిత్రమైన ఈ రోజున మన ఇంట్లో పూజను ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టుకుని గడపకు పసుపు కుంకుమలు రాసి గుమ్మం ముందు అందమైన ముగ్గులు వేసుకోవాలి. అక్షయ తృతీయ రోజున మనం కుబేరుణ్ణి లక్ష్మీదేవిని ఆరాధిస్తాం కాబట్టి తప్పకుండా ఇంటిని పరిశుభ్రంగా చేసుకుని కళకళలాడుతూ ఉండేలా చూసుకోవాలి. తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని పూజను మొదలుపెట్టుకోవాలి. లక్ష్మీదేవి చిత్రపటం ముందు కానీ లేదా లక్ష్మీదేవి విగ్రహం అయినా సరే తీసుకుని పూజలో పెట్టుకోవాలి. అలాగే మీ దగ్గర కుబేరుణ్ణి పటం ఉంటే కనుక అది కూడా తీసుకుని పూజలో పెట్టుకోవచ్చు. లక్ష్మీదేవి పటానికి పసుపు కుంకుమలు అలంకారం చేసుకుని దీపారాధనకు కుందులు అవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. ఈ పూజలో అక్షయ పాత్ర పెట్టుకుని కూడా పూజ చేసుకుంటారు. అక్షయ పాత్ర ఎలా పెట్టాలి, దానిలో ఏ ఏ వస్తువులు వేయాలి అనే విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియోలోనే పెడితే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. రేపు ఆ వీడియో పెడతాను. దయచేసి తప్పకుండా చూసి ఆ వీడియోను కూడా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర పెట్టుకోకపోయినా సరే మనం లక్ష్మీ అమ్మవారి పూజను చేసుకోవచ్చు. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా గణపతి పూజను చేస్తాం కదా, యథాశక్తిగా గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించి ధూపం దీపం కూడా చూపించి నైవేద్యం సమర్పించి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడితో గణపతి పూజ ముగుస్తుంది. తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి పూజను మొదలుపెట్టుకోవాలి. లక్ష్మీదేవిని కూడా ఆవాహనం చేసి ఆసనం ఏర్పరిచి అర్ఘ్యపాద్యాలను ఇచ్చి స్నానం, వస్త్రం, యజ్ఞోపవేతం, గంధ పుష్ప అక్షింతలు, పసుపు కుంకుమ అన్నీ సమర్పించాలి. ఆ తర్వాత లక్ష్మీదేవికి 108 నామాలతో అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన వాటితో పూజించాలి. అంటే మారేడు దళాలతో కానీ చిట్టి గాజులు, లక్ష్మీ గవ్వలు, గోమతీ చక్రాలు, శ్రీఫలం, పసుపు కొమ్ములు, కాయిన్స్తో ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో పూజించుకోవచ్చు. ఇవేమీ అందుబాటులో లేకపోయినా సరే పువ్వులతో కానీ అక్షింతలు, పసుపు కుంకుమలతో అయినా సరే పూజించుకోవచ్చు. ఎన్ని వస్తువులతో ఎంత ఆర్భాటంగా పూజ చేశామన్నది ముఖ్యం కాదు. అమ్మవారి మీద మనసు లగ్నం చేసి ఒక్క పువ్వు సమర్పించినా సరే ఎంతో ఫలితం కలుగుతుంది. లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాలు, సహస్రాలు అన్నీ చదువుకోవాలి. అంతేకాకుండా చాలామంది అక్షయ తృతీయ రోజున కుబేర కుండల్ని పెట్టుకుని ధనధాన్యాలు సమృద్ధి చెందాలని పెట్టుకుంటూ ఉంటారు.
అక్షయ తృతీయ అనగానే బంగారం తెచ్చుకోవాలి. ఆ బంగారం అక్షయ తృతీయ రోజు తెచ్చుకుంటే మళ్ళీ మళ్ళీ బంగారం కొనే అవకాశం కలుగుతుంది అని అందరూ నమ్ముతూ ఉంటారు కదా. కానీ బంగారం ఒకటే కాదండి, బంగారం కొనలేని వాళ్ళు కొన్ని వస్తువులు తెచ్చుకున్నా కూడా బంగారం కొన్నంత సంపదే లభిస్తుంది, అంతే వృద్ధి చెందుతుంది. మరి ఆ వస్తువులు ఏమిటో అనేది ఇప్పుడు తెలుసుకుందామా. అక్షయ తృతీయ రోజున శంఖం కొనుగోలు చేయవచ్చు. ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కష్టాలు తీరుతాయని చెప్తారు. అలాగే శ్రీ యంత్రం కూడా కొనుగోలు చేస్తారు. ఈ యంత్రాన్ని తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది అని చెప్తారు. బంగారమే కాదండి, అక్షయ తృతీయ రోజు మట్టి కుండను కూడా కొనుగోలు చేయడం మంచిది. అలాగే వాటిని దానం చేయడం కూడా ఎంతో మంచిది. అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన గవ్వలను కొనుగోలు చేసినా కూడా బంగారం కొన్నంత ఫలితమే కలుగుతుందని చెప్తారు. ధాన్యం కొనుగోలు చేయడం కూడా ఎంతో మంచిది. ఇలాంటి వస్తువులను కొనుగోలు చేయడం వల్ల బంగారం కొన్నంత ఫలితమే లభిస్తుంది. ఆ తర్వాత ధూపం దీపం కూడా చూపించి నైవేద్యంగా పాలో పండో ఫలమో ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ పంచహారతిని ఇస్తే చాలా మంచిది. ఆ తర్వాత కర్పూర హారతిని కూడా సమర్పించాలి. ఇంతటితో పూజ ముగుస్తుంది. ఇలా ధూపదీప నైవేద్యాలతో మనస్ఫూర్తిగా అక్షయ తృతీయ రోజు పూజ చేసుకోవాలి. ఇలా ఉదయం పూజ చేసుకున్న తర్వాత బంగారం వెండి ఏమైనా కొనాలనుకుంటే కనుక ఆ రోజు తప్పకుండా కొనవచ్చు. ఇంకా ముఖ్యమైన పని ఏమిటంటే బ్రాహ్మణులకు కానీ ఎవరైనా లేని వారికి కానీ దానం చేయడం చాలా మంచిది. అన్నదానం కానీ వస్త్రదానం కానీ మజ్జిగ దానం కానీ లేదా కుండను దానం చేయడం ఎంతో మంచిది. ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్ర వేళలో కూడా ఈ విధంగానే మరలా పూజ చేసుకోవాలి. ఈ విధంగా అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే ధనధాన్యాలకు సిరి సంపదలకు అన్నవస్త్రాదులకు ఎటువంటి లోటు ఉండదు. అమ్మవారి కృప పొందాలంటే పూజ చేసుకోవడంతో పాటుగా దాన ధర్మాలు చేస్తే అమ్మవారికి ఇంకా దగ్గరయ్యి అమ్మవారి చల్లని చూపు మనపై మన కుటుంబంపై పడి రక్షగా కాపాడుతుంది. ఈ విధంగా మీరు కూడా అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించి ఆ తల్లి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.